తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ వద్ద ఆర్డినెన్స్, కేంద్రం వద్ద బిల్లు పెండింగ్, సాగునీరు ప్రాజెక్టుల మరమ్మతులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సచివాలయంలో సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక గీక్ వర్కర్స్ సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లు, అలాగే గో సంరక్షణ విధి విధానాలపై చర్చించి మంత్రివర్గంలో ఆమోదం తెలుపనున్నారు. ఇక కేంద్రం తీసుకున్న విధాన నిర్ణయం ఆధారంగా ప్రైవేట్ క్యాబ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడం వంటి అంశాలపైన కూడా ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ లో చర్చించే అవకాశం. ఇక ముఖ్యంగా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి అనే దానిపైన కూడా ప్రధానంగా తెలంగాణ కేబినెట్ చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇటు కేంద్రానికి పంపడం జరిగింది. అయితే కేంద్రం ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక మరోవైపు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా ఏదైతే 2018 పంచాయతీరాజ్ చట్టంలో 50% రిజర్వేషన్లు మించకుండా ఉండాలి అనేటువంటి నిబంధన, సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం బీసీలకు 25% మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇక దానిని సవరిస్తూ అవసరం మేరకు పెంచుకునేలా అనే విధంగా కొత్త ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా రాజ్భవన్ చేర్చడం జరిగింది. ఇక అందులో కూడా అంటే ఇటు గవర్నర్ కూడా న్యాయపరమైన సలహాల కోసం సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇక్కడ కూడా ఏమీ చేయలేకపోవడంతో ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలి అనే దానిపైనే ప్రధానంగా కేబినెట్ లో చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఇటు కేంద్రం 9వ షెడ్యూల్లో పెట్టి దాన్ని ఆమోదించాలి. మరోవైపు అలా కాని పక్షంలో ఇటు ఆర్డినెన్స్ అయినా గవర్నర్ ఆమోదించాలి. ఈ 42% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమవుతుంది. ఇలా కాని పక్షంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, సెప్టెంబర్ 30 లోపు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇటు హైకోర్టు కూడా సూచించినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఇటు కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు మాకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ వేణు.